5వ తారీఖు మే నెల నుంచి 11వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, పెద్దవాళ్ళు ఎవరైతే సరే తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైతే మరణించారో వాళ్లకు తద్దినం పెట్టడం అనేది సాంప్రదాయం. తద్దినము అంటే తత్ అంటే తిథి అనమాట. ఆ తిథి రోజు వాళ్ళకి మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకొని ఏ నెలలో చనిపోయారో, ఏ పక్షంలో చనిపోయారో, ఏ తిథిలో వాళ్ళు చనిపోయారో ఆ రోజున వీళ్ళు పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల దానిని తద్దినం అంటారు. పంతులు గుళ్ళో చేస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు గుర్తుంచుకొని తాత ముత్తాతల పేర్లు వాళ్ళ భార్యల పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళకి చెప్తే గోత్రనామాలతో వాళ్ళు తద్దినం చేయటం వల్ల మీ కుటుంబంలో మీ పిల్లలు, మీ యొక్క సంసారము, మీ సంపద, మీ వృత్తి, మీ ఆరోగ్యము అష్టలక్ష్మితో కూడి ఉంటుంది. పితృదేవతల కన్నా మించిన దేవతలు ఇంకెవ్వరూ లేరు. రాముడు ఉన్నాడా లేడా, కృష్ణుడు ఉన్నాడా లేడా అది వేరే విషయం అండి. కానీ పితృదేవతలు ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ భూమి మీద ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే మీ తాతలు ముత్తాతలు లేరు. కాబట్టి తద్దినం అనేది చాలా మంచి సంప్రదాయం అని హిందూ సాంప్రదాయంలో తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు చనిపోయినటువంటి తిథిని గుర్తుపెట్టుకొని ఆ యొక్క రోజున పిండ ప్రదానం చేయటం అనేది మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లల ఆరోగ్యానికి, ఆయుష్కి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంచుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీకు గ్రహాల స్థితిని బట్టి చూస్తే బుధ కుజ చంద్ర రాహు గ్రహాలు మేనరాశిలో సంచరిస్తూ, రవి గురు గ్రహాలు మేషరాశిలో సంచరిస్తూ, గురువు రవి శుక్ర గ్రహాలు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో సంచరిస్తూ ఈ వారఫలము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎప్పుడైతే పిండ ప్రదానం గురించి ఇవాళ చెప్పానో, అలాగే ఏ నెలలో మనము పుట్టామో తెలుగు నెల తీసుకొని ఆ నెలలో వచ్చే ఆ నక్షత్రం రోజున మన పుట్టినరోజు జరుపుకోవాలి. ఆ విధంగా మన యొక్క ఏ నెలలో అయితే మనం పుట్టామో ఆ నెలలో నక్షత్రం ఒక్కసారే వస్తుంది. ఆ నక్షత్రం రోజున మనం చక్కగా గుడికి వెళ్ళి మనకు ఇష్టదైవం దగ్గర అర్చన చేయించుకొని, పెద్దలతో అక్షింతలు వేయించుకొని, నూరేళ్ళు నిండు నూరేళ్ళు విజయవంతంగా ఉండాలి అని ఆశీర్వాదాలు తీసుకొని, పండితులకు గొప్ప వాళ్ళకందరికీ తగిన దక్షిణలు ఇచ్చి రావటమే పుట్టినరోజు పండగ. అంతేగాని ఎవడో కనుక్కున్న ఏబిసిడీలు ఇంగ్లీష్ లెటర్లు పట్టుకొచ్చి ఆ యొక్క డేని నేను ఏప్రిల్లో తారీఖు 15వ తారీఖు పుట్టాను, నేను మేలో 11వ తారీఖు పుట్టాను, ఇంగ్లీష్ మాటలు చెప్పొద్దు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఈ మాసాల్లో ఏ రోజున మీరు పుట్టారో ఆ నక్షత్రం రోజున మీ బర్త్డే చేసుకోండి. అద్భుతంగా మీరు 100 ఏళ్ళు జీవిస్తారు. అలాగే ఈ వారంలో కానీ చూసుకుంటే మనకి ఏ గ్రహం అయితే, ముఖ్యంగా శుక్రగ్రహం మారింది, గురుగ్రహం ఆల్రెడీ వృషభ రాశిలోకి వచ్చి నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. కాబట్టి విశేషాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం నా యొక్క పైన ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో మీ పేరు డేటు టైము ప్లేసుని పంపించండి. మీ జాతకం రెడీ చేసుకుని మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. అలాగే మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా వాటి తొలగించడానికి ఎటువంటి ఉపాయాలు ఉందో అవి కూడా తెలియజేస్తాను. నా వెబ్సైట్ చూసారా, యూట్యూబ్ది పేరు thesimple.astrologer.com. అంటే ఏది కూడా ఎంత పెద్దగా చెప్పేసి మీ చేత యజ్ఞాలు హోమాలు యాగాలు మీకున్నటువంటి ఆస్తిపాస్తులు తగలబెట్టేసి అంత గందరగోళం చేయను, సింపుల్గా చెప్తానన్నమాట. అందుకే నా పేరు thesimple.astrologer.com. అదేవిధంగా నేను ఇచ్చేటువంటి ఒక నవరత్నమైనా సరే అది మీకు నేను ఇచ్చిన ఖరీదుకి బయట ఉన్న ఖరీదుకి 10 ఎక్కువ ఉంటుందని కూడా మీరు బాగా గ్రహించాలి. నేను ప్రత్యేకంగా జపాలు పూజలు అన్నీ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్తో నేనే ఉంగరాన్ని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కూడా. అటువంటి పరిహారాలు చేసుకున్న వేల మంది ఇవాళ నాకు గొప్ప శిష్యులుగా కనిపిస్తూ నన్ను ఫాలో అవుతూ ఉన్నారని మీరు తెలుసుకోవాలి. మకర రాశి వాళ్ళకి 5వ తారీఖు మే నుంచి 11వ తారీఖు మే వరకు కానీ చూసుకుంటే శని యొక్క స్థితి చాలా బాగుండి, శని యొక్క అనుగ్రహం వల్ల
ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా మానసికంగా బలంగా ఉంటారు. అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు. డబ్బు యథేచ్ఛగా వస్తుంది. రావాల్సిన డబ్బు సమయానికి రావటం మీకు సంతృప్తినిస్తుంది. పిల్లల చదువు బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడం వల్ల తెలివితేటలు బాగా పనిచేయటం, ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేయటం కూడా బాగుందన్నమాట. మరి మకర రాశి వాళ్లకు గురువు యొక్క మార్పు వల్ల బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఆ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం బాగా లేదు. మంచి జ్యోతిష్యుని సంప్రదించిన తర్వాత ఏ పని చేసినా మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగుంటాయి, విదేశీయానాలు బాగుంటాయి, దూర విద్యలు బాగా కలిసి వస్తాయి. మరి తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాని మీద మీకు ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. అలాగే శత్రువులు మీకు మిత్రులయ్యే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారం మొత్తం కూడా మీకు చాలా తక్కువగా ఉందని చెప్పాలి. తండ్రి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మామల మీద, మేనమామల మీద ఏదో వస్తుందని ఎదురు చూడకుండా మీ పనిలో మీరు ఉండటం మంచిది. అదృష్టం బాగా తక్కువగా ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని చెప్పేసి మనము మకర రాశి వాళ్ళకు చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో అనేక లాభాలతో ఈ వారమంతా గడుస్తుందని చెప్పొచ్చు. అయితే కొత్త పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టడం మీకు మంచిది. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా చక్కగా శనీశ్వరుడి యొక్క మంత్రాలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ, ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. విన్నారు కదా, 12 రాశులకు ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాన్సల్ట్ చేస్తారని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పై ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో పంపించి మీ జాతకాన్ని తెలుసుకోండి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా గురుదక్షిణ చిన్నగా ఉంటుందండి. మీ జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. నమస్కారం. మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.